హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డోక్రా మహిళలకు ఒక్కొక్కరికి ₹1,00,000 వరకు రాబోతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. సో ఈ డబ్బులు పొందాలంటే తప్పనిసరిగా మీరు అప్లై చేయాలి. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి, ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి, ఆ పథకం ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఏపీ ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి పెట్టి డోక్రా మహిళలకు మంచి గుడ్ న్యూస్ అందించింది. ముఖ్యంగా పిల్లలున్న డోక్రా మహిళల కోసం ఒక కొత్త పథకం తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా పిల్లల చదువుల కోసం ₹1,00,000 వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు టీడీపీ ప్రభుత్వం రుణాలు రాయితీలు ఇచ్చింది. ఇప్పుడు విద్య కోసం కూడా అవకాశం కల్పిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా డోక్రా మహిళల సభ్యుల నుండి దరఖాస్తులు స్వీకరించడం మొదలుపెట్టారు. ఈ రుణాలు శ్రీనిధి బ్యాంక్ ద్వారా ఇవ్వబడతాయి. వీటితో పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం లభిస్తుంది. పిల్లల చదువులకు, టెక్నికల్ ఎడ్యుకేషన్కి, సైకిల్ కొనుగోళ్లకు ఈ డబ్బులు ఉపయోగించుకోవచ్చు. ఈ పథకానికి ఎన్టీఆర్ విద్యా సంకల్పం అని పేరు పెట్టారు. ₹10,000 నుండి ₹1,00,000 వరకు రుణం తీసుకోవచ్చు. కనీసం 24 నెలల నుండి గరిష్టంగా 36 నెలల లోపు తిరిగి చెల్లించాలి. ప్రతి ఏడాది ఈ పథకం కోసం ప్రభుత్వం 200 కోట్లు ఖర్చు చేయబోతుంది. రుణం తీసుకున్న తర్వాత చదువులకు సంబంధించిన రసీదులు, బిల్లులు సమర్పించాలి. సామాన్య పేద మధ్యతరగతి విద్యార్థులకు ఇదొక సువర్ణ అవకాశం. ఇటీవలే తల్లికి వందనం పథకం కూడా విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు విద్యా సంకల్పం పథకాన్ని ప్రారంభిస్తుంది. కాబట్టి డోక్రా మహిళలు తమ పిల్లల భవిష్యత్తు చదువుల కోసం ఈ పథకం ద్వారా ₹10,000 నుండి ₹1,00,000 వరకు రుణం తీసుకోవచ్చు. రాయితీలు కూడా ఉంటాయి కాబట్టి ఇదొక గొప్ప అవకాశం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.